ప్రభుత్వానికి సింధుపై ఉన్న ప్రేమ రైతులపై లేదని ఆరోపించారు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారి గురించి సభలో చర్చించే సమయం కూడా లేదా అని ప్రశ్నించారు జగన్. రైతులు కష్టాల్లో ఉంటే చర్చించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉన్నా ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు జగన్. కేవలం 2 కోట్ల రూపాయల 2 కోట్ల చిల్లర మాత్రమే కొనుగోలు చేశారు. కేవలం 2 కోట్ల మేరకు ప్రభుత్వం దగ్గర నుంచి సహాయం అంది రైతులకు. ఇంత దారుణంగా రైతుల పరిస్థితి ఉంది. పంట గిట్టుబాటు ధర లేదు. 800 నుంచి 4000 మధ్యలో అమ్ముడుపోతా ఉన్నాయి. ప్రతి పంట మిర్చి, పసుపు, టొమాటో, ఉల్లి, మామిడి, చీని, కంది, మినుము, పెసురు, చివరికి సుబాబుల టమాటో చెప్పారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేక అవస్థలు పడతా ఉన్నారు, ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు రైతులు. రైతులు సమస్యల వలయంలో ఉంటే మిర్చి యార్డ్లు ఎక్కడైనా క్లోజ్ చేస్తారా? కొనుగోలు ఆపేస్తారా? కొనుగోలు మీద సెలవిస్తారా ఎవరైనా? ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు మాత్రమే ఇంత రైతు వ్యతిరేకి కాబట్టి జరుగుతా ఉంది. రైతులు కష్టాల్లో ఉంటే మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటిస్తారా అని ప్రశ్నించారు జగన్. రైతులను చంద్రబాబు అన్ని రకాలుగా మోసం చేస్తున్నారన్నారు ప్రతిపక్ష నేత. చంద్రబాబు పాలనలో ఆ అంటే అవినీతి, ఆ అంటే ఆత్మహత్యలు, ఆ అంటే అనారోగ్యం, ఆ అంటే అసత్యాలు, ఆ అంటే అరాచకత్వం అని విమర్శించారు జగన్. ఇదిలా ఉంటే అసెంబ్లీలో అసలు ఎలా ప్రవర్తించాలో కూడా వైసీపీకి తెలియదు.